రామ్రాజ్ పట్టు పంచలు ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. Hi, hello, namaste. This is Ajay Mahi. Welcome to our channel India Glades. And now we have one guest, cute and allari pilla. సో మనకి బ్యాక్ బెంచర్ స్టూడెంట్ బ్యాక్ బెంచర్ వెబ్ సిరీస్తో మనందరికీ పరిచయమైన సుపరిచితమైన ఫేస్ అనమాట మనతో పాటు ఉన్నది వర్ష డిసోజా. హాయ్ 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 హాయ్. కాదు, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. ఆల్వేస్ గ్రేట్. Great. ఈ డిసోజా ఏంటి అసలు? అయ్యో, ఎవరు వచ్చినా స్టార్టింగ్ అడిగే క్వశ్చన్ ఇది. ఎవరితో మాట్లాడినా కూడా డిసోజా అంటే ఏంటి, లైక్ ఓకే స్టోరీ చెప్తా వెయిట్. ఓకే, మీకు కూడా చెప్తున్నా వినండి మీకు కూడా. సో యాక్చువల్లీ అప్పుడులో నేను టిక్టాక్ యూజ్ చేస్తున్నప్పుడు అంటే వెరీ రీసెంట్ అంటే ఇంకా అక్కడికి టిక్టాక్ బ్యాన్ చేసేయాలన్న స్టేజెస్కి వచ్చేసింది. ఆ ఎడ్జ్ మూమెంట్లోని నాకు ఎందుకు ఏమైనా తోక పెట్టుకోవాలి అందరు తోకలు పెట్టుకుంటారు. ఆ డాన్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇట్లాంటి కొత్త పెట్టుకుంటారు. మనం కూడా ఏమైనా కొత్తగా పెడదాం అనుకొని అప్పుడు ఐ జస్ట్ ఎట్లా అంటే లిస్ట్ వేసుకున్నా ఎవరెవరికి ఎట్లాంటి పేర్లు ఉన్నాయి. వాళ్ళకు ఉంది కదా నాకు ఈ పేరు ఎందుకు ఇది అది అనుకొని లాస్ట్కి డిసైజ్ అన్న పేరుకి ఫిక్స్ అయినా. అండ్ ఆ పేరు మార్చుకున్న తర్వాత ఐ వాజ్ లైక్ ఎందుకో మళ్ళీ మొత్తం అంతా జాతకం మారిపోయినట్టు వీడియోస్ వైరల్ అయినాయి. దాని తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఎందుకులే మళ్ళీ మార్చినా అంటే మళ్ళీ నన్ను గుర్తుపట్టారేమో డిసోజా అన్న పేరు బాగా నోట్ అయిపోయిందని చెప్పి అట్లా వదిలేసిన. ఒక ఇలియానా డి క్రూజ్, ఒక హన్సిక మోత్వాని అండ్ ఒక రెజినా కెసాండ్రా అండ్ ఇప్పుడు వద్దు ఇట్లాంటి వద్దు వర్ష డిసోజా. మరి సో వర్ష, సీక్రెట్, వాట్స్ యువర్ ఏజ్? దట్స్ అ సీక్రెట్ అన్నారు కదా, సీక్రెట్ చెప్పకూడదు. ఓకే సీక్రెట్ లానే చెప్తా. 16 ఎందుకులే ఇంకా చెప్పేసినాక 16 కదా. సో అసలు ఎట్లా స్టార్ట్ అయింది? కెమెరా ఆన్ చేస్తే స్టార్ట్ అయింది, ఇలాంటివి చెప్పొద్దు. ఏం స్టార్ట్ అయింది అదే ఈ బ్యాక్ బెంచర్స్ అండ్ ఇదంతా. బేసికలీ నేను అప్పట్లోని టిక్టాక్ వీడియోస్ చేస్తుండే. ఈ టిక్టాక్ చేసినప్పుడు మాత్రం గట్టిగా అరుస్తారు, ఇప్పుడు మాత్రం టిక్టాక్ వీడియోస్ చేస్తుండే. ఏమో అప్పుడు టిక్టాక్ వెళ్ళి టిక్టాక్ నుంచి దాని తర్వాత ఒక సిరీస్ వచ్చింది. దానికి అతను రికగ్నైజేషన్ రాలేదు అప్పటి వరకు. నేను లేటర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ దాంట్లో కొంచెం నా అకౌంట్ హైప్లో పోవడం, అది తేజ చూడడం అండ్ నాకు కూడా బ్యాక్ బెంచెస్ అనే కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండడం. అట్ ద సేమ్ టైం ఆ వందన అనే క్యారెక్టర్, ఆ బ్యాక్ బెంచెస్లో వందన అనే క్యారెక్టర్కి నా ఏజ్కి సేమ్ ఇంకా అక్కడ ఇంకా నేను కొత్తగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నా అల్లరి చేష్టలన్నీ ఆడ పెట్టడం, బట్ డామినేషన్ అబ్బాయి మీద డామినేషన్ ఎట్లుంటుందో అట్లా మొత్తం వేసి రుద్దేయడం. సో కంప్లీట్లీ నేను యాప్ట్ అయితే అనిపించింది తేజాకి. ఈ కాల్ మీ ఫ్రమ్ దేర్ వైజాగ్ టు హియర్ హైదరాబాద్ అండ్ దాట్స్ హౌ ఎవ్రీథింగ్ గాట్ స్టార్టెడ్. సో బ్యాక్ బెంచర్స్లో వర్ష ఐ మీన్ వందనాన్ని చూసి వందనాలు పెట్టేస్తారు చాలామంది. నిజంగా చాలా పెద్ద హిట్ అయింది కదా, అందుకే అంటున్నాను. ఇప్పటికే పీపుల్ కాల్ మీ కమెంట్స్ లో, నా రీసెంట్ వీడియో కమెంట్స్ లో కూడా వందన వ్యాండీ అని వస్తుంది. వ్యాండీ అంటారా? వ్యాండీ. ఓకే, సూపర్. సో రైట్ నౌ ఇప్పుడు ఏమైనా వెబ్ సిరీస్లు చేస్తున్నావా ఇంకా? యా, ఇప్పుడు బేవమ్మ అని ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఆన్ గోయింగ్ మిస్అండర్స్టాండింగ్ అని ఒక సిరీస్ పోతుంది. సేమ్ మీ అండ్ తేజ, దట్ ఈస్ అ 5 episode సిరీస్, మినీ సిరీస్ అది. అట్ ద సేమ్ టైమ్ కొంచెం ఈ మంత్లోనే విల్ గో విత్ బేవమ్మ షూట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ మంత్ ఎండింగ్కి అయితే ప్రోమో పక్కా పడాలి, పడుతుంది కూడా. సో బేవమ్మ ఎట్లా అంటే కొంచెం రగడ్ లుక్ ఉంటుంది అమ్మాయికి, రౌడీ కైండ్ ఆఫ్. బేవమ్మ నా పేరు నాకు ఎందుకో మరి సింక్ అయిందో ఏమో మరి. కొంచెం దాని మీద ఎక్కువగా ప్లాన్ చేసి ఎఫర్ట్స్ పెడుతున్నారు అందరూ. ఓకే, దాని తర్వాత నేను చెప్పను బట్ ఉన్నాయి. ఓకే, సో ఇన్ఫినిటమ్తో మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా? సో ఇన్ఫినిటంలో ఇంకెవరెవరు బాగా నీకు ఫ్రెండ్స్ అంటే? కమా చెప్పు. బేసికలీ నేను తేజ్ ఇండియా టీంతో ఎక్కువ ఉంటా. నువ్వు చేసేదే తేజ్ ఇండియా కదా, మళ్ళీ తేజ్ ఇండియా టీంతో నేను ఎక్కువ ఉంటా అంటే ఎలా? అంటే ఓకే ఫ్రెండ్స్ అన్నారు అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ టీమ్ పక్కన పెడితే చాలా క్లోజ్ ఉంటా అందరితో. తేజకి నాకు ఒక కైండ్ ఆఫ్ రిలేషన్, నీరజ్కి నాకు ఒక కైండ్ ఆఫ్ రిలేషన్. వెరాజ్ నిశ్చల్ అండ్ మీ ఎనిమి అనుకుంటూ కొట్టుకుంటూ ఉంటాం. నవీన్, ఎవ్రీవన్, ఆల్ ద 9 boys, ఆల్ ద 9 boys were my friends. అందులో ఎక్కువ ఉండడం అంటే నీరజ్ తేజతో ఎక్కువ ఉంటా. ఓకే, అండ్ ఇన్ఫినిటంలోకి వచ్చేస్తే అంటే అపార్ట్ ఫ్రమ్ తేజనే ఇన్ఫినిటంలోకి వచ్చేస్తే
విత్ ఓకే ఐ లాస్క్ బాగా ఇబ్బంది పడుతుంది ఐ లాస్క్. అంటే బేసికలీ నేను అందరి దగ్గర పోతా, అందరితో మాట్లాడతా. దే టాక్ టు మీ, ఐ టాక్ టు దెమ్. అందరినీ టీస్ చేస్తాం. అందరు నన్ను టీజ్ చేస్తారు. నిన్ను టీస్ చేస్తారా? వర్ష కాలేజ్కి వెళ్ళి వచ్చావా వర్ష అంటారు. సరే ఇప్పుడు నేను కాలేజ్ అని చెప్పి అందరు గుర్తు చేయాలా? కాలేజ్కి వెళ్తున్నావు స్టిల్ ఇప్పుడు? వెళ్తున్నా. ఓకే. బ్యాక్ అండ్ టీమ్ తో ఎక్కువ ఉంటా. వన్ ఆఫ్ ద బాయ్ అదే ఎడిటింగ్ లో కూర్చుంటాడు ఆయన. ఎడిటింగ్, డబ్బింగ్, ఎవ్రీథింగ్, అప్లోడింగ్. సో షన్ను గురించి మనం మాట్లాడదాం. సో మీ టీం నుంచి వెళ్ళారు కాబట్టి షన్ను తెలుసా అసలు? తెలుసు, సిన్స్ లాంగ్ ఐ నో హిమ్. లాంగా? నువ్వే 16, సిన్స్ లాంగ్ అంటే ఎప్పటి నుంచి? 6th క్లాస్ సమ్మర్ హాలిడేస్లో నేను మమ్మీ వాళ్ళతో ఉండేటప్పుడు దట్ వైవా చూస్తుండే, అందులో నేను షణ్ముఖ్ని చూసిన. దాని తర్వాత దీపక్ కవి, షణ్ముఖ్వి కవర్ సాంగ్స్. దాని తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని యూట్యూబ్ నేను ఎక్కువ చూడను బేసికల్లీ. బట్ ఇప్పుడు యూట్యూబ్లో చేస్తున్నాను నేను. అది మరి అప్పుడులో చూస్తుండే. ఇప్పుడు అంటే ఆఫీస్ లో వర్క్ చేస్తారు కదా, తెలుసా షన్ను గురించి? ఎట్లుంటావు? ర్యాప్ ఎట్లుంది అసలు? బిగ్ బాస్ కి వెళ్ళిండు. ర్యాప్ ఎట్లుండడం అంటే అసలు మాట్లాడే ఎవరితోని చాలా. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎట్లుంటుండే ఫస్ట్ ఏంది 4-5 వీక్స్ ఏమో గట్టిగా అన్నారు కదా, కామ్ ఉంటాడు, ఏం చేయడు, ఎవరితో మాట్లాడు, వై ఇస్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, ఇది అది అని. నిజంగా భయ్య అట్లనే ఉంటాడు బయట మాతో కానీ ఆఫీస్లో కానీ. లైక్ చాలా ప్రైవేట్ సర్కిల్, ఓన్లీ వాళ్ళతోనే మాట్లాడగలడు, వాళ్ళతోనే షేర్ చేసుకోగలడు. బట్ వెరీ ఇంటెలిజెంట్, ట్రస్ట్ మీ. ఎందుకు అంటే అంత కామ్గా ఉండి అన్ని ప్లాన్ చేసుకుంటాడు. అండ్ మా అన్న విన్నర్ అవ్వాలి. చెప్పినా మరి ఆల్ ద బెస్ట్. వెళ్ళే ముందు ఫస్ట్ టైం, అప్పటి వరకు ఇద్దరం మాట్లాడుకోలేదు. లైక్ వీ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ఈచ్ అదర్. పక్క నుంచి ఎట్లా పోతామేమో కానీ ఐ డోంట్ లుక్ ఎట్ హిమ్, హీ డోంట్ లుక్ ఎట్ మీ. వెళ్ళే ముందు ఒకసారి ఎందుకో మాట్లాడాలనిపించింది, అన్న ఆల్ ద బెస్ట్ అన్న చెప్పాలనిపించింది, పోయి చెప్పేసి వచ్చేసిన. ఓకే. సో అలా షన్నుకి ఆల్ ద బెస్ట్ చెప్పాం. ఎస్. సిరి ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్క ఎట్లా అంటే మాట్లాడుకోవడం కానీ, లేకుంటే సమ్ టైమ్స్ షూట్ గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళు సెటిల్ డౌన్ అయ్యి కూర్చొని ఉండడం, చిల్ అవుతున్న టైంలో అని నేను ఆఫీస్లో కనిపించడం, మాట్లాడడం. సిరీస్ సూపర్ కూల్. నాకు తెలిసినంత వరకు షీస్ ఫైన్. షీస్ అండ్ ఇంటెలిజెంట్ టూ. శిరీష్ ఇద్దరు ఇంటెలిజెంటే. వర్ష అది మీరే చెప్పాలి. కెమెరా వర్క్ ఓకే, అంటే నార్మల్గా ఆఫ్ ద కెమెరా మాకు తెలియదు కదా, అందుకనమాట. టూ ఇంటెలిజెంటా? అట్లేం లేదు. కాదు, బిగ్ బాస్ చూస్తున్నావా అసలు? బిగ్ బాస్ చూస్తున్నా అంటే అప్పుడప్పుడు శిరీష్ అన్న ఉన్నారు కానీ ఏదో అలా వాళ్ళదే చూస్తాను, ఇంకెవరిది చూడు. ఏం చేస్తావు? స్కిప్ చేసేస్తా మొత్తం? స్కిప్ చేసేయడం ఏం కాదు. అంటే నేను యాక్చువల్లీ ఎక్కువ రూమ్లో ఉంటాను, హాల్లోకి రాను. హాల్లోని వెళ్తే మమ్మీ డాడీ గలీజ్గా చూస్తారు. ఇంకా ఎట్లా అంటే అన్సీన్ కూడా చూస్తారు. ఓకే, అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అని చెప్పి అప్పుడప్పుడు ఇట్లా ప్లేట్ పడేసేటప్పుడు, తినడం కూడా లోపల తింటాను నేను. ప్లేట్ పడేసేటప్పుడు, వాటర్ బాటిల్ తీసుకెళ్ళేటప్పుడు, ఏమైనా టీవీలో ఏమైనా కనిపిస్తుంటే, వాళ్ళు ఏమైనా గట్టిగా అరుచుకుంటుంటే అప్పుడు కూర్చొని చూస్తాను. మళ్ళీ ఎక్కడ బోర్ కొడుతుందో అప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వెళ్తే అదే పని చేస్తారు మళ్ళీ వాళ్ళు కూడా. నేను వెళ్ళను. సరే, అయితే ఈ సిరీస్ హిట్ అయిన తర్వాత బాగా క్రేజీగా అనిపించిన థింగ్స్ ఏంటి నీకు? క్రేజీగా అనిపించడం అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళు ఇట్లా బయట మాస్క్ పెట్టుకోకుండా తిరిగితే వాళ్ళతోనే ఫోటోలు తీసుకుంటారు. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇంటర్వ్యూకి పిలిచిన వెంటనే ఒక నిమిషం కెమెరా పిక్చర్ అడిగారు, ఒక్క నిమిషం అక్కడ పిక్చర్ అడిగారు, ఇక్కడ మాస్క్ పెట్టుకో. ఫస్ట్ దిగిన వెంటనే ఏం చెప్పింది తెలుసా? సారీ మాస్క్ మర్చిపోయాను నేను తెచ్చుకోవడం. ఇంకా ఇక్కడ రావాలి అన్న కంగారులో వచ్చేసినాయి. సో మాస్క్ లేకుండా బయట తిరగలేదు. నీకోసం అసలు కరోనా వచ్చినట్టుంది మాస్క్ వల్ల. ఏమో ఐ ఫెల్ట్ లైక్ ఏంటి నేను ఇట్లా పోతున్నా, కరోనా ఇట్లా వస్తుంది, అందరు మాస్క్ పెట్టుకోమంటారు. ఓకే, మాస్క్ మనం కూడా పెట్టుకోవాలి. సో బెటర్, నీకు మంచిదైంది కదా మాస్క్ వల్ల. తెలియట్లేదు కదా జనాలకు నువ్వు. అయినా కూడా గుర్తుపడుతున్నారు. అయినా గుర్తుపడుతున్నారా? ఇక ఫోన్ వల్ల, వాచ్ వల్ల, హెయిర్ స్టైల్ వల్ల. ఓ మై గాడ్, ఇలా కూడా గుర్తుపడతారా? అందుకే ఇక్కడ తిరగాలనుకోవట్లే నేను. సరే, ఆఫ్టర్ హిట్ అయిన తర్వాత ఏమనిపించింది? ఎవరైనా కాల్ చేసి మీ వాళ్ళే క్రేజీగా ఏమైనా షేర్ చేసుకున్నారా నీ గురించి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లోని
స్టార్టింగ్ సపోర్ట్ ఇవ్వకపోయినా ఇప్పుడు అందరు సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మా పిల్లని కాలర్ ఎగరేసుకొని చూపించడానికి వాళ్ళ ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మావయ్య ఉన్నాడంటే వాళ్ళ ఆఫీస్లో అందరికీ చెప్తాడు, మా చిన్న ఇచ్చేసి మా చిన్న ఇట్లా చేసింది అట్లా చేసింది. మా పిన్ ఉన్నదంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ పెట్టి చూపిస్తుంది. చిన్నపిల్లలందరికీ యూట్యూబ్లోనే ఇది అది అందరు కలిసి చూడటం ఇట్లాంటివి. సో రిలేటివ్స్ కూడా అట్లనే మా పిల్లనే ఆ కైండ్లోనే. సో ఐ ఫెల్ లైక్ అంటే నేను రిలేటివ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా తక్కువ. వెరాజ్ మై మామ్ షిల్ టాక్ టు ఎవ్రీవన్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఒక్కొక్క హీరో గురించి నేను అడుగుతా. నీకు ఏంటి ఏ క్వాలిటీ ఇష్టం, ఏంటి ఏ మూవీ ఇష్టం అనేది చెప్పు. ఓకే, విల్ స్టార్ట్ విత్ పవన్ కళ్యాణ్ గారు. మేనరిజం ఇష్టం. మూవీ అంటే గబ్బర్ సింగ్. మేనరిజం ఇష్టమా? మేనరిజం ఏమైనా చేస్తావా? అంటే ఇదొకటి ఉంటుంది, అదొకటి ఉంటుంది. ఎందుకు ఎనర్జీ వస్తుంది, అట్ ఏం చేసిర్రు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓకే, మహేష్ గారు. మహేష్ బాబు ఇస్ అ క్యూట్. అంటే ఆయన నా ఫ్రేమ్లో కనిపిస్తే డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఏం చూడరు, అంటే అట్రాక్ట్ అయిపోతారు ఇంకా ఆ ఫేర్నెస్కి కానీ లైక్. అండ్ కామెడీ ఎక్సెట్రా అదంతా బాగుంటుంది. మహేష్ బాబు సినిమాలో అంటే నాకు కలేజా ఇష్టం. నాకు ఇంకా డైలాగ్స్ గుర్తుంటాయి. నైస్. సో నీకే ఫేవరెట్ హీరో వీళ్ళందరూ చెప్తున్నావు, ఒకరంటే ఏం చెప్తావు? ఒక ఫేవరెట్ హీరో లైక్ క్రష్. విశ్వక్సేన్. ఎప్పటి నుంచి? ఫల్క్నామా సినిమా చూసినప్పటికి. అవునా? ఓ సూపర్. విశ్వక్సేన్ గారు మీ క్రష్ అంట. సారీ, మీకు క్రష్ విశ్వక్సేన్ అంటే విశ్వక్సేన్ కూడా నేను మొన్న మా కాలేజ్లో విన్నా అనమాట. మా సంస్కృత్ సార్ విశ్వక్సేన్కి అప్పుడులో చెప్తుండే అంట. అండ్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ టర్న్ ఇంటూ రెడ్. విశ్వక్సేన్ అనగానే నాకు రెడ్. నాకు ఎందుకో ఆ రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు థర్డ్ పీరియడ్కి వెళ్ళి నాకు విశ్వక్సేనే కనిపిస్తున్నాడు. బుక్ తీసి ఇంకా విశ్వక్సేన్ అని రాసుకుంటున్నాను. ఎవ్రీవన్ వాజ్ లుకింగ్ లైక్ వాట్, ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టు చూస్తున్నారు. ఓకే, సమ్ టైమ్స్ అట్లా రెడ్ అవుతున్నావు. ఓకే, బ్లష్ అవుతున్నావు. సారీ, బ్లష్ అవుతున్నావు. సరే, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అండ్ ఆ కోపం లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ డెడ్లీ అసలు. అల్లు అర్జున్ గారు. నాకు ఆ ఫాస్ట్ మూమెంట్ డాన్స్ అల్లు అర్జున్ వేసి. అండ్ అట్ ద సేమ్ టైం సినిమాకి ఆయన స్లాంగ్ మారిపోతుంది. ఇప్పుడు రేస్ గుర్రం సినిమాలోని చాలా వెటకారంగా మాట్లాడి, వేరాజ్ ఏంటది సూర్య నా పేరు సూర్య సినిమాలోని కొంచెం బేస్ వాయిస్తో మాట్లాడి, అప్పుడు పాత సినిమాల్లో దేశముదురు సినిమాలో ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ స్లాంగ్ బాగుంటుంది. ఆ వేరియేషన్లు అన్నీ చూపిస్తాడు. అంటే సినిమాకి కంప్లీట్లీ డిఫరెంట్ అన్నట్టు. విజయ్ దేవరకొండ. విజయ్ ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు నాకు. అసలు అర్జున్ రెడ్డిలో విజయ్ కన్నా గీతా గోవిందంలో విజయ్ అంటే చాలా ఇష్టం. అండ్ అట్ ద సేమ్ టైం పెళ్లి చూపుల్లో విజయ్ కూడా అంటే చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే లైక్ వెరీ స్మూత్ గా డైలాగ్ డెలివరీ చేస్తున్నట్టు. ఓకే, సూపర్. సో యాక్ట్రెస్ అవ్వాలంది కదా నీకు? యూట్యూబ్కి వచ్చాక, యూట్యూబ్ రాకముందా, ఎప్పటి నుంచి అనిపించింది? నాకు రీసెంట్ గానే జ్ఞానోదయం అయింది. ఏమని? అవ్వకూడదనా అవ్వాలని ఏం లేదు. నాకు ఎట్లా అంటే అవ్వాలనే ఉంటుంది ఎవరికైనా ఫీల్డ్లో ఉన్నాక. లైక్ నాకు ఎవ్రీథింగ్ నేను లైఫ్లో అన్నీ చూడాలి అట్ ద సేమ్ టైం. అంటే కంప్లీట్గా నేను దీని మీద ఉంటే ఐ కాంట్ ఎంజాయ్ మై లైఫ్ కదా, లైక్ కాలేజ్ లైఫ్ కానీ ఎక్సెట్రా ఫ్యామిలీతో ఉండడం కానీ ఇక్కడ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం కానీ. సో మిస్ అవుతున్నా, చాలా వరకు మిస్ అవుతున్నా. నేను కాలేజ్కి 87 days 34 days పోయినా. అది కూడా అందులో సగం ఎగ్జామ్స్ ఉంటే పోయినా. ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం పోయినా. సో ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ అడిగితే నాకు 1 month ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడే అవుతుంది, తర్వాత ఇవ్వనున్నది. ఓకే, ఎప్పుడు మరి చదువుతున్నావా? అదే చదవాలి. ఇప్పటి వరకు చాప్టర్స్ ఏమున్నా తెలియదు, ట్యూషన్ పోవాలి. చాప్టర్స్ ఎక్కడ తెలియదు, చదవాలి. చదివితే మాత్రం గట్టిగా చదువుతా. లాస్ట్ టైం కూడా అట్లనే 4 ఫెయిల్, ఒకటి మాత్రం టాప్ కొట్టిన. ఓకే, సూపర్. అండ్ ఫైనల్లీ బాగా యాక్ట్ చేస్తున్నావు కదా,
నైస్. అండ్ ఇలానే ఇంకా సూపర్. నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకోవాలా? వస్తాయి అంటే నువ్వు ఇప్పటికీ జస్ట్ 1 year అయింది కదా నువ్వు స్టార్ట్ అయ్యి దీనికి. బ్యాక్ బెంచ్ చేస్తే నీ స్టార్ట్అప్ కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ మోర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా వస్తున్నాయి. అవును. సో ఇంకా బాగా చేస్తావు ఐ హోప్. ఎందుకంటే ఫస్ట్ సిరీసే నీకు మంచిగా చాలా మందికి తెలిసావు కాబట్టి. ఎస్. ఓకే. అండ్ తేజ్ గురించి మనం మాట్లాడదాం. సో తేజ్ ఎట్లా స్టార్ట్ అయింది తేజ్తో జర్నీ? తేజ్తో జర్నీ స్టార్ట్ అవ్వడం అంటే ఈ బ్యాక్ బెంచర్స్ అనే సిరీస్కి లీడ్ రోల్ కోసం కాంటాక్ట్ అయ్యిండు. ఐ వాజ్ లైక్ అప్పటి వరకు నాకు తేజ్ ఎవరో తెలియదు ప్రాపర్గా. దాని తర్వాత నేను వేరే సిరీస్ చేస్తుంటే, వేరే హౌస్లో వేరే సిరీస్ చేస్తుంటే దాట్ కో యాక్టర్ నాకు చెప్పిండు అనమాట, దిస్ ఇస్ తేజ్ ఇండియా, ఇట్లుంటుంది, లైక్ తెలంగాణ కాన్సెప్ట్ తీసుకొని చేస్తుంటారు. ఐ ఫెల్ లైక్ ఓకే నైస్. అండ్ దట్ తేజ్ కాల్డ్ మీ, అంటే నాకు తెలిసిన తర్వాత తేజ్ కాల్ చేసారు అనమాట. దాని నుంచి కాల్ వచ్చింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వల్ల. సో వచ్చిన తర్వాత ఇంకా నేను ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పి కొంచెం ఇటు అటు మమ్మీ వాళ్ళకి ఫేవరబుల్గా ఉండి, అటు తేజ్కి ఆ టీంకి ఫేవరబుల్గా ఉండి మొత్తానికి అయితే వచ్చేసిన. దాని తర్వాత ఏదో సూపర్ కూల్గా, ఎట్లా అంటే డెడికేటెడ్ ఉంటాడు. ఇప్పుడు పని జరగాలంటే జరిగిపోవాలి, జరగలేదంటే మాత్రం చాలా అంటే డిప్రెస్ అయిపోయి డిప్రెస్ చేసేస్తాడు అందరినీ. ఓకే. అట్ ద సేమ్ టైం తేజ్ ఇస్ లైక్ చాలా క్రియేటివ్ మైండ్ క్యాండిడేట్. చాలా క్రియేటివ్గా ఆలోచిస్తాడు. విల్ బి లైక్ గోయింగ్ లైక్ దిస్ ఇన్ ద కార్, అక్కడ ఏమైనా చూసిందంటే ఒక స్టోరీ నాకు ఇటు తిరిగి చెప్తుంటాడు. ఓకే. అట్లా చూసిన దానికి ఏవో ఫ్లాష్ అయిపోయి ఆ సినిమాటిక్ బ్రెయిన్ ఆ డ్రామాటిక్గా ఏం ఆలోచిస్తాడో తెలియదు, కానీ చూసిన 5 minutesకి ఎప్పటికో స్టోరీ అల్లేసుకొని నాకు ఇక్కడ స్టోరీ చెప్తాడు. ఓకే. ఓకే యువర్ గ్రేట్ తేజ్, ఐ విల్ బి లైక్ ఐ విల్ ప్యాంపర్ ఏమైనా అయితే కానీ ఏమైనా ఉంటే కానీ. ఇట్స్ వెరీ కూల్. అంటే తనకు కూడా ప్రైవేట్ సర్కిల్, బియాండ్ ద టీమ్ పోడు. నేను కూడా నాకు ఎందుకు వెళ్ళే బుద్ధి కూడా, అంటే నేను ఐ కాంట్ కనెక్ట్ విత్ పీపుల్ సో ఫాస్ట్. ఓకే. నేను అందరితో మాట్లాడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కొంతమందికి కేర్ అన్నది కానీ ఇది అదే చూపించగలను. ఏం మాట్లాడినా కూడా అక్కడ పని వరకే. నైస్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అండ్ సూపర్గా చేయాలనుకుంటున్నాను. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ కూడా నువ్వు వెళ్ళాలి. ఓకే చూసుకుందాం. ఓకే. సో దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్. ఇది వర్షతో కొన్ని విషయాలు అయితే నేను అడిగి తెలుసుకున్నా. అదనమాట. ఎగ్జామ్ టైం అవుతుందరికి తొందరగా వెళ్ళిపోవాలి. కూల్. రామ్ రాజ్ పట్టు పంచలు, ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. Please subscribe to IG Telugu channel. Please like, share, subscribe and follow India Glitz Telugu. Hi, please like, share and subscribe India Glitz Telugu channel on YouTube. Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu and comment if you like this interview. Thank you.